యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహువు పూర్తి నెలంతా, బుధుడు 9 రోజులు, బుధుడు 9 రోజులు, అలాగే కుజుడు 2 రోజులు, 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహు చతుర్థ స్థానంలో ఉండటం అనేటటువంటిది శుభ పరిణామము ఇవ్వజాలడు అన్ని కొంచెం దాన్ని సుఖస్థానం అంటాం. కాబట్టి ఇక్కడ విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహనాల విషయంలో, మన స్వభావ విషయంలో అంతా చెడే చూపిస్తూ ఉంటుంది. అలాగే బుధుడు 9 రోజుల పాటు ఉన్నారు. ఆయన కొంచెం ఆ 9 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కుజుడు 2 రోజుల పాటు మీకు చతుర్థ స్థానంలోనే ఉన్నారు. ఇక్కడ ఆ 2 రోజులు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వడు. కాబట్టి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ ఈ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఒకటి శని, అలాగే రవి 14 రోజుల పాటు, తర్వాత కుజుడు ఇంచుమించుగా నెలంతా, బుధుడు నెలంతా ఉన్నారు. ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కానీ, బుధుడు కానీ, రవి కానీ, శని కానీ 4 గ్రహాలు కూడా సంతానం మీద దుష్ట ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి మీరు పిల్లల విషయంలో, వాళ్ళ చదువు విషయంలో, వాళ్ళ సైకిల్లో ఏవో తొక్కే విషయంలో, ఆటల్లో మరి ఒళ్ళు తెలియకుండా ఆడేస్తూ ఉంటారు, దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి, చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆటలాడినప్పుడు కూడా ఫ్రీగా వదలమాకండి. ఎందుకంటే వాళ్ళకి ఒంటి మీద స్పృహ లేనంతగా ఆడేస్తూ ఉంటారు. ఆటలంటే అంత ఇష్టం ఉంటూ ఉంటుంది. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి విషయం. ఈ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి, వాహనాలు కొత్తవి కావచ్చు, పాతవి కొని రిపేర్ చేసి మళ్ళీ అమ్మవచ్చు సెకండ్ హ్యాండ్, అటువంటి వారికి అనుకూలమైన కాలంగా కాదు. కాస్త బుధుడు 9 రోజులు కాస్త అనుకూలంగా ఉంటాడు, కానీ ఒక్కడి వల్ల కాదు. 2 గ్రహాలు రాహు ఇటు కుజుడు కూడా సతాయిస్తున్నప్పుడు మధ్యలో ఈ 9 రోజులు ఉండి ఏం చేయలేని పరిస్థితిగా ఉంటుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, ఈ వాహనాలు అమ్మేవారికి. ఇకపోతే పంచమ స్థానంలో, అలాగే 6వ స్థానంలో రవి 16 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆ 16 రోజుల్లో రవి మాత్రం అంటే 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు, అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా రవి అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. డబ్బులు ఎవరికైనా మనం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయడం జరుగుతుంది. ఎవరన్నా మనకు కావాలన్నా ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. ఇక శుక్రుడు కూడా 6వ స్థానంలో 19వ తారీఖు వరకు ఉంటారు. 6వ స్థానం తదుపరి ఆయన 7వ స్థానంలోకి వెళ్తున్నారు. శుక్రగ్రహము 6వ స్థానంలోను 7వ స్థానంలోను గోచార రీత్యా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. కాబట్టి ఆయన 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం రోగాలు, అంటే జ్వరము లాంటివి రావడానికి, అలాగే అప్పులు కొంచెం చేయవలసిన పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు. 7వ స్థానంలో శుక్రుడు వచ్చిన భార్యాభర్తల మధ్యన కొంచెం విభేదాలు రావటము, అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన విభేదాలు రావడానికి కారకుడవుతూ ఉంటాడు శుక్రుడు. ఈ విధంగా శుక్రుడు యొక్క ఫలితాలు ఉంటాయి. ఇకపోతే అష్టమంలో గురువు అనేది శుభ ఫలితములు ఇవ్వదాలదు. కాబట్టి ఎక్కడ కూడా పెద్ద దుఃఖము, లేకపోతే ధన నష్టము, పరాభవాలు, అవమానాలు, ఎవరో దూర బంధువులో, బాగా ఆప్తమిత్రుడో, లేకపోతే చుట్టాలో ఎవరో చనిపోయారు అనేటువంటి వార్తలు వినేటువంటి అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక దశమ స్థానంలో కేతు అన్నట్టయితే వృత్తిపరమైన, మీరు వ్యాపారం చేయొచ్చు, లేకపోతే ఉద్యోగం చేయొచ్చు, ఏవో అనేక రకాల వృత్తులు ఉన్నాయి. ఇందులో ఏది చేసినప్పటికీ ఆ వృత్తిలో ఆటంకాలు కలిగించడానికి సమర్థుడవుతూ ఉంటాడు మనకు కేతువు. కాబట్టి వీరికి పూర్తి అనుకూలంగా ఉన్నది ఎవరంటే 6వ స్థానంలో ఉన్నటువంటి రవి 15 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు. ఇకపోతే బుధుడు మాత్రము 4వ స్థానంలో ఉన్నప్పుడు 9 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు. ఇంతకు మించి
చాలా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెము ధనం ఖర్చు పెట్టే విషయంలో కానివ్వండి, ఈ పెద్ద పెద్ద మార్ట్‌లకు వెళ్ళకండి. కిరాణా సామాన్లు కొనాలన్నా, లేకపోతే ఏదైనా కొనాలన్నా, ఎందుకంటే అక్కడికి ఒక వస్తువు కొందామని వెళ్తాము. అక్కడ చూసి ఆకర్షితులమయ్యి ఇది కొంటే అది ఫ్రీ అంటాడు. అది కొంటే ఇంకోటి ఫ్రీ అంటాడు. అక్కర్లేని మొత్తం చెత్తంతా కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకోవడం అవుతుంది. అవసరం లేదు. ఉంటాయి ఒకప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఈ నెలలో మీకు ఈ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండదు కాబట్టి కొంచెం మనకి చింతపండు కావాలి. ఏదో చిన్న కూరగాయల షాప్‌కెళ్ళి ఆ చింతపండు తెచ్చుకొని ఇంటికి వచ్చేస్తే హాయిగా ఉంటుంది. అక్కర్లేని సామానంతా కొనుక్కోక్కర్లేకుండా. రేపు నెలలో మంచి పరిస్థితి బాగుండొచ్చు. అప్పుడు చూద్దాం. అప్పుడు మీరన్నట్టు 4 కొనుక్కోవచ్చు. సంతోషమే, తప్పేం కాదు. పాడైపోతాయని కాదు. ఇప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు ఇబ్బంది పడకూడదు కదా ఫైనాన్షియల్‌గా. అందుకోసం ఈ విషయం ఏంటంటే సూచిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఉంటుంది. అంచేత చాలా ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉంది కాబట్టి వీరు వీలైనంత ఎక్కువగా అంటే రోజు మామూలుగా ఈ శ్లోకాలు చదువుకుంటున్నారు కదా నవగ్రహాలది. దాంతో పాటుగా వీలుంటే కాస్త అది పగలు కావచ్చు, సాయంత్రం కావచ్చు, గుడి తెరిచిన టైంలో వెళ్ళి కాస్త నవగ్రహాలు ప్రదర్శన చేసుకొని గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో వారి దర్శనం చేసుకుంటే కొంతవరకు మనకి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా పాటించండి. శుభం భూయాత్.